వెల్కమ్ టు పవర్ ఫైట్ టీ. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్కు సెలవు ఉన్నందున దిశ పేపర్ని మనం చదువుతున్నాం. మెయిన్ హెడ్లైన్స్: కవితకు ఈడీ నోటీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో మరోసారి నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం. పండుగ పూట షాక్ ఇచ్చిన దర్యాప్తు సంస్థ, హాజరు కాలేనని ఈడీకి ఎమ్మెల్సీ రిప్లై. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఈడీ మరోసారి సోమవారం నోటీసులు జారీ చేసింది. నేడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. శబరిమాలలో మకర జ్యోతి దర్శనం. పున్నంబల మేడు నుంచి 3 సార్లు దర్శనమిచ్చిన జ్యోతి, శరణఘోషతో మారుమోగిన శబరిగిరులు. ప్రగతి భవన్ టు సోమాజిగూడ ఓ అపార్ట్మెంట్కు తరలిన కంప్యూటర్లు. మరికొన్ని హయత్ నగర్, బేగంపేట్. సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్నవి సైతం షిఫ్టింగ్. ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్, పుస్తకాలు, డాక్యుమెంట్లు కూడా. కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి బంధువులు ఇంట్లోకి భద్రంగా తరలింపు. రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3, 2023న గంటల వ్యవధిలో సెక్రటరియట్లో, ప్రగతి భవన్లో ఏమి జరిగిందనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఫైళ్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్, సెక్రటరియట్, ఆర్ అండ్ బి సెక్షన్ నుంచి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు సుమారుగా 8 తరలిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తము వ్యవహారము ఎవరి చేతుల మీదుగా జరిగింది, వాటిని ఎక్కడికి తరలించారన్నది మాత్రము రహస్యంగానే ఉండిపోయింది. అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంటుకు, హిమాయత్ నగర్ ఆర్టీసీ కాలనీలోని ఒక ఇంటికి, బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటికి మార్చారా అన్నది దర్యాప్తులో. ప్రైవేట్ యూనివర్సిటీల బిజినెస్కు చెక్. ఇష్టారీతిన అడ్మిషన్లపై ఆంక్షలు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో జరిపే వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇందుకు సంబంధించి చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తుంది. మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజిస్ట్రేషన్లను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. బడ్జెట్ సెషన్లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ. వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి. విశ్వవిద్యాలయాలు అసైన్ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు. దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ప్రభుత్వం. అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు. అడ్డుగా 2019 సవరణ చట్టం. మున్సిపాలిటీ పాలక మండళ్లు ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్. కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం. సలహా కోసము అడ్వకేట్ జనరల్ను సంప్రదించిన ప్రభుత్వము. రాష్ట్రంలో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎన్నిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టము నిబంధనలను రూపొందించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. పుష్కర కాలంగా ఒకే ఒక్కడు. శ్రీనిధిలో ఎండీగా విద్యాసాగర్ రెడ్డి రిటైర్ అయిన కుర్చీ వదలని అధికారి. జీవో లేకుండా కొనసాగింపు. పెద్ద ఎత్తున అక్రమాలు, ఆరోపణలు. నచ్చని ఉద్యోగులపై వేధింపులు. శ్రీనిధి క్రెడిట్ ఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా విద్యాసాగర్ రెడ్డి 2011లో నుంచి కంటిన్యూ అవుతున్నారు. 2022లో రిటైర్మెంట్ వయసు దాటిన కుర్చీని వదలడం లేదు. ఎలాంటి ఆర్డర్ లేకుండా కొనసాగుతున్నారు. రామ నువ్వే దిక్కు, తెలంగాణ భారం నీదే. రామాలయం ఇష్యూలో మోడీపైనే ఆశలు. అటు రామ జపం, ఇటు మోడీ నమస్సమర్పణ.
2 నినాదాలతో పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాత్మకంగానే ఇంటింటికి అక్షంతలు. రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లు అందుకే లబ్ధి పొందాలని బీజేపీ బిగ్ స్కెచ్. సచిన్ డీప్ ఫేక్ వీడియో. గేమింగ్ యాప్‌కు పబ్లిసిటీ వస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్. చర్యలు తీసుకోవాలని మాస్టర్ బ్లాస్టర్ డిమాండ్. అసైన్ అహాఫట్. సామాన్యులవి మాత్రము పెండింగ్‌లోనే. ప్రభుత్వము మారాక వెలుగులోకి మరికొత్త కోణం. ప్రభుత్వము మారాక వెలుగులోకి సరికొత్త కోణం. ఖాళీ స్థలాలను కన్వెన్స్ డీడీస్, అంతర్గత ఉత్తర్వులు, మౌలిక ఆదేశాలతో క్లియరెన్స్. సిటీ చుట్టూ విభిన్నమైన మార్గదర్శకాలు అమలు. వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్ పరం. జీవో 29 కింద వాటి రెగ్యులరైజ్. పేదల దరఖాస్తులను క్లియర్ చేయని అధికారులు. అల్లరించిన కుస్తీ పోటీలు. కుబీర్ మండల్, నిర్మల్ జిల్లా. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ వర్క్ స్పీడప్. నేడు నడ్డా ఆధ్వర్యంలో కీలక మీటింగ్. హాజరు కానున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. రేపటి నుంచి ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ అభ్యర్థులతో సమావేశాలు. తైవాన్కు టాటా చెప్పిన నౌరు. దౌత్య సంబంధాలు తెంచుకున్న ద్వీపదేశం. మరోసారి తెరపైకి చైనా తైవాన్ వివాదం. మంచి సంబంధాల కోసము ప్రయత్నించాం, ఆ దిశగా విజయాలు సాధించాం. రాజకీయాలను మార్చి చూడొద్దు. మాల్దీవులు వివాదంపై విదేశాంగ మంత్రి జయశంకర్ వ్యాఖ్య. వాతావరణ ప్రభావంతోనే ఫ్లైట్స్ ఆలస్యం. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం. సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు. స్పందించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. కృత్రిమ మేధస్సుతో ఉద్యోగ భద్రతకు ముప్పు. 40% ఉద్యోగులపైన ఏఐ ప్రతికూల ప్రభావం. ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిలినా జార్జియోవా వెల్లడి. సంక్రాంతి ఫెస్టివల్ నేపథ్యంలో సిటీలోని తెలుగు ప్రజలంతా సొంత ఊర్ల బాట పట్టారు. కొంతమంది కార్లలో బయలుదేరారు. దీంతో ఊర్లే వాహనాలతో టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై గల టోల్ గేట్ వద్ద ఆది సోమవారంలో కూడా కిలోమీటర్ల పొడవున వాహనాలు క్యూ కట్టాయి. ఇది చూసిన కొంతమంది ఈ ట్రాఫిక్లో చిక్కుకుంటే మీరు ఇంటికి చేరేది సంక్రాంతి పండుగ తర్వాత అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. దీనిపై ఫస్ట్ ట్రాక్ కేవైసీ మోస్ట్. ఈ నెల 31 తేదీ లాస్ట్ డేట్. చేసుకుంటే డియాక్టివేట్ ప్రకటించిన ఎన్హెచ్ఏఐ. మహిళా దారుణ హత్య. వికారాబాద్లో లభ్యమైన మృతదేహం. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు. లైంగికంగా దాడి అనుమానాలు. వికారాబాద్. నోటిఫికేషన్లు రాక, ఉద్యోగాలు లేక వెటర్నరీ డిప్లొమా అభ్యర్థుల ఇబ్బందులు. కొత్త ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆశలు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్. పారా వెటర్నరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని వినతి. వెటర్నరీ డిప్లొమా చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని భావించారు. ప్రభుత్వం ఉద్యోగము చేయవచ్చని అనుకున్నారు. కానీ కోర్సు పూర్తి చేసిన నోటిఫికేషన్లు రాకపోవడంతో వెటర్నరీ డిప్లొమా అభ్యర్థులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త ప్రభుత్వమైన నోటిఫికేషన్లు వేసి ఖాళీలు భర్తీ చేయడంతో పాటు తమ ఇతర సమస్యలను పరిష్కరిస్తుందని వారు ఆశలతో ఎదురు చూస్తున్నారు. వెటర్నరీ డిప్లొమా హోల్డర్స్ డిమాండ్స్. 10వ తరగతి తర్వాత డిప్లొమా కోర్సులో నేరుగా ప్రవేశము కల్పించకుండా వెటర్నరీ డిఐట్, బైపీసీ విద్యార్హత ఉన్న వారికి మాత్రమే వెటర్నరీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించాలి. 5,000 పశువులకు ఒక వెటర్నరీ అసిస్టెంట్ను నియమించాలి. అగ్రికల్చర్
డిప్లొమా వారిని అగ్రికల్చర్ బీఎస్సీ చదివేందుకు అవకాశం ఇచ్చినట్లుగానే వెటర్నరీ డిప్లొమా చేసిన వారికి పశు వైద్యంలో బీఎస్సీ చదివేందుకు అవకాశం కల్పించాలి. మెడికల్ డిపార్ట్మెంట్లో పారామెడికల్ కౌన్సిల్ మాదిరిగానే పశు సంవర్ధక శాఖలోనూ పారా వెటర్నరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి దీనిలో రిజిస్టర్ అయిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ తీసుకోవాలి. యుద్ధ యుద్ధ ట్యాంకులో కేంద్ర మంత్రి స్పెషల్ రైడ్. ఓడీఎఫ్ను సందర్శించిన అజయ్ భట్. జాబ్ సైట్లో టెక్నికల్ ఇష్యూస్. ప్రజాపాలన దరఖాస్తు స్థితిని తెలుసుకోలేకపోతున్న జనాలు. భారీగా చైనా మాంజా స్వాధీనం. 18 మందిపై కేసులు. అమ్మిన వాడిన చర్యలు పోలీసులు. మణిపూర్లో శాంతి మా లక్ష్యం. రెండో రోజు రాహుల్ గాంధీ న్యాయయాత్ర. మేము మణిపూర్లో శాంతిని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నాము అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర రెండో రోజు కొనసాగుతుంది. సోమవారం మణిపూర్లోని ఇంఫాల్ వెస్ట్లోని సెక్మాయిని నుంచి యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తూ ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. కలవనున్నారు. హలో లండన్ తెలుగు వాళ్ళు ఆత్మీయ కలయిక అంటూ ఈ నెల 19వ తేదీన ఓస్టన్ ఐడ్ హాస్టల్ నార్త్ హెడ్ లెన్ హాన్స్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. రేపటి అద్భుత తెలంగాణ కోసము మార్పు మొదలైంది అనే ట్యాగ్ లైన్తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రామా నువ్వే దిక్కు, తెలంగాణ భారం నీదే, ఏ ఒక్క అంశాన్ని వదులుకోవద్దు. మంత్రి దామోదర ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్. కేటీఆర్ నిజం తెలుసుకొని మాట్లాడు. మల్లేష్ మర్డర్ను రాజకీయ హత్యగా చిత్రీకరించే యత్నం. మంత్రి జూపల్లి కృష్ణారావు. మరో ప్రాణం తీసిన పతంగి. కరెంట్ షాక్తో యువకుడు మృతి. రంగారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం. కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం. ఆయన సోదరి రాజేశ్వరి బేన్ కన్నుమూత. వస్త్ర పరిశ్రమకు అండగా ఉంటాం హామీ ఇచ్చిన మంత్రి తుమ్మల. మూసివేత ఆలోచనను విరమించుకున్న నిర్వాహకులు. ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో సినీ నటుడు. తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అభినవ్ సర్దార్. పార్లమెంట్ పతంగులు. సంక్రాంతి కైట్ ఫెస్టివల్. పొలిటికల్ సాంగ్స్. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ పాటలు. పండుగ పూట ఎన్నికల ప్రచారం కలిసి వచ్చేలా వ్యూహాలు. హస్తం వర్సెస్ కమలం. పొత్తు పెట్టుకోం. ఎంపీ ఎన్నికల్లో ఒంటరిగానే బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక ప్రకటన. ఢిల్లీ గజగజ 3.3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. కిడ్నాప్ కేసు సుఖాంతం. బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు. డబ్బుల కోసం డిమాండ్. మా ప్లాన్. లేట్ అయిందని చెప్పేలోపే ఫ్లైట్ సిబ్బందిపై దాడి. ప్రయాణికుడు. ఇవి ఈరోజు ప్రధాన దిశ వార్తలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.